యెహోషువ మొదటి అధ్యాయము 9వ వచనంలో దేవుడు యెహోషువతో ఈ మాట చెప్తా ఉన్నాడు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఎందుకు ఈ మాటలు యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నాడనంటే, మోషే తరువాత ఆ నాయకత్వాన్ని నడిపించవలసినటువంటి బాధ్యత దేవుడు యెహోషువకు ఇచ్చాడు. ఎందుకనంటే నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు మోషే మృతి పొందిన తరువాత నూను కుమారుడైనటువంటి యెహోషువకు ఆ అవకాశం ఇచ్చాడు నాయకుడిగా. వాను బలపరచడానికి చెప్పినటువంటి మాట ఇది. దిగులు పడొద్దు, జడియొద్దు, ధైర్యముగా ఉండు, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడున్నాడు అని చెప్పాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుడు మనతో చెప్తా ఉన్నాడు, నువ్వు నమ్మకమైన వాడివిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా దిగులు పడొద్దు, భయపడొద్దు. నువ్వు నడుచు ప్రతి మార్గములో, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇది దేవుని వాక్యం. నమ్ము, దేవుని యొక్క కార్యమును నువ్వు చూస్తావు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.